అందరికీ నమస్కారం. ఈరోజు మన పాడ్‌కాస్ట్‌లో మనతో ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు. డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతూనే 'అద్వైత' అనే ఇంగ్లీష్ బుక్‌ని పబ్లిష్ చేసి 'నిశ్శబ్దపు కేకలు' అనే తెలుగు పుస్తకాన్ని మన ముందుకు తీసుకురాబోతున్న యంగ్ రైటర్ శ్రీ సతీ జగదీష్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ జగదీష్ గారు. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగానే రైటర్‌గా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు కదా! అందరికీ ఒక హ్మ్. క్యూరియాసిటీ ఉంటుంది. అసలు రైటింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుండి నా థాట్స్‌ని, ఫీలింగ్స్‌ని అన్నిటిని ఒక బుక్‌లో రాసుకునేవాడిని. ఓకే. ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు నాకు. ఓకే. సో, అలా రాసుకుంటూ ఉండేవాడిని. ఇమాజినేటివ్ థింకింగ్ కూడా ఎక్కువ బాగా. ఇమాజినేషన్స్‌లోకి వెళ్ళేవాడిని. అలా అన్ని క్రియేటివిటీ ఎక్కువ ఉండేది. సో, అలా అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. ఫిఫ్త్ క్లాస్‌లో ఈనాడు ఉంటది కదా! ఓకే. ఈనాడు న్యూస్ వల్ల పేపర్. బాలభారతం అనే న్యూస్ పేపర్. వాళ్ళది యాహ్! మంత్లీ మ్యాగజైన్ ఒకటి ఉండేది బాలభారతం అని. మీరు ఓకే. వినే ఉంటారు. ఆ! విన్నానండి. అందులో స్టోరీస్ నేను రాసి పంపించాను. అలా 2 స్టోరీస్ పబ్లిష్ అయ్యాయి. ఓహ్! గ్రేట్. ఫోన్ ఏం లే ఫోన్ అలా అవేం లేవు. సో, నేను ఆహ్, క్లిక్ చేయలేకపోయాను అవి గూడా. ఇప్పుడు నా దగ్గర అవి గూడా లేవు. అదే బాధ. సో, నా పేరు ఫస్ట్ టైమ్ చూసాను అలా బాలభారతం మ్యాగజైన్‌లో. చూసి నా ఫోటో పక్కన పడింది. ఈ ఓకే. స్కూల్ అని పడింది. సో, ఫుల్ హ్యాపీ అయిపోయా. ఓకే. బావుందిది. స్కూల్‌కి తీసుకెళ్ళాను. అందరూ అప్రిషియేట్ చేశారు టీచర్స్. సో, ఓకే. మంచి రికగ్నిషన్ వచ్చింది. అదే స్కూల్‌లో బోర్డ్ ఉంటది గదా! నోటీస్ బోర్డ్ అవును. ఉంటది. దాని మీద పేస్ట్ చేశారు. సో, ఇదేదో బావుంది. నాకు మంచి రికగ్నిషన్ వస్తుంది. నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో, అలా రాద్దాం అనుకుంటుండేవాడిని బుక్స్ ఎప్పుడైనా. సో, ఒక 1 ఇయర్ బ్యాక్ నేను స్టార్ట్ చేశా రాయడం. అలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. నేను ఫస్ట్ బుక్ రాయాలని మీకు ఎప్పుడనిపించింది? ఒక బుక్ రాయాలి నేను హ్మ్. అని. అయితే ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో చాలా డిప్రెస్ అయ్యాను నేను 2025లో. ఆ ఓకే. డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఏం వెతుక్కోవాలో తెలియక స్పిరిచువాలిటీని వెతుక్కున్నాను. ఓకే. అలా పీఠాధిపతులు ఉంటారు కదా! యాహ్! శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి వారు, కుత్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, యాహ్! అలానే శ్రీ రమ్యానంద భారతి మహాస్వామిని ఇలా వీళ్ళ టీచింగ్స్ నేను విన్నాను లైవ్‌గా. అలానే కొంతమంది ప్రవచనకర్తలు ఉంటారు. చాగంటి గారు, గరికపాటి యాహ్! గారు, ఓకే. నండూరి శ్రీనివాస్ గారు. వాళ్ళ టీచింగ్స్‌ని బాగా విన్నా. సో, నేనొక సాధన స్టార్ట్ చేశాను. స్పిరిచువల్ ప్రాక్టీసెస్. అంటే ఓ పెద్ద సాధన ఏం కాదు. భగవద్గీత చదవడం, లలితా ఓకే. సహస్రనామం చదవడం, కొన్ని బుక్స్ చదవడం. 'శ్రీ గురు చరిత్ర' అని ఒక బుక్ ఉంది. అది, ఓకే. 'సాయి లీలామృతం' ఇలా చదవడం స్టార్ట్ చేశాను. నాకు కొన్ని విషయాలు తెలిసాయి భగవంతుని గురించి. సో, నాకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ షేర్ చేయాలి అనిపించింది. నా ఒక్కడి దగ్గర ఉంటే పెద్ద యూజ్ ఉండదు కదా! నాకు అవునండి. తెలిసింది అందరికి షేర్ చేయాలనిపించింది. నాకు అప్పుడు అంతకుముందే బుక్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉండేదండి. సో, అలా సరే ఒక బుక్‌లాగా రాద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. ఒక 7 మంత్స్ బ్యాక్. ఒక ఓకే. 7 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను. రోజు కొద్దిగా నాకు తెలిసిన నాలెడ్జ్‌ని రాస్తూ ఉండేవాడిని. అలా అది 'అద్వైత శ్రీ గురు దర్శనం' అనే బుక్ పబ్లిష్ అయింది. pothi.comలో. ఓకే అండి. మీ జర్నీలో మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఆహ్, ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నారు. చాలా మందున్నారు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు గదా! యాహ్! వాళ్ళు ఒక స్పిరిచువాలిటీలో ఎళ్తున్నారు మంచి పొజిషన్‌కి. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది. సో, నేను ఎళ్ళొచ్చు గదా! అలా వాళ్ళలాగా. తర్వాత టీచింగ్స్, గురువుల టీచింగ్స్ చదివాను చాలా. ఓకే. ఎక్కిరాల భరద్వాజ గారని ఒకళ్ళున్నారు. ఓకే. ఆయన బుక్స్ చాలా చదివాను నేను. లైక్ 'సాయి లీలామృతం', 'గురు చరిత్ర'. సో, ఆయన బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు గురువుల గురించి. తర్వాత ఒక సెయింట్ ఉన్నారు. ఆమె పేరు అనసూయ మహాదేవి. జిల్లెళ్ళమూడిలో ఉంటారు. ఆమెను అమ్మ అని పిలుస్తారు అందరూ. ఆమె యాహ్! టీచింగ్స్ బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశాయి అద్వైతం గురించి. సో, వీళ్ళు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారండి. మీరు జిల్లెలమూడి కూడా వెళ్ళినట్టున్నారు. లైక్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఆ! స్టోరీస్ చూసాను. వెళ్ళాను. అక్కడ మీకు తెలుసా జిల్లెళ్ళమూడి? లేదండి. ఐడియా లేదు. లేదు. అక్కడ లేదు. అమ్ముంటారు. ఆమె లేరిప్పుడు ఫిజికల్ ఓకే. ఫ్రేమ్‌లో. సో, అక్కడ ఒక ఎనర్జీని ఫీల్ అయ్యా నేను. మీ ఎక్స్‌పీరియన్స్ ఒక ఏంటి? డివైన్ ఎనర్జీ. అదే అండి. ఇప్పుడు అందరూ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. పాండిచ్చేరి, గోవా, ఊటీ, యెస్. ఫారిన్ కంట్రీస్‌కి. సో, ఇండియాలోనే చాలా ఉన్నాయండి మీరెళ్ళాలనుకుంటే చాలా ప్లేసెస్.
అక్కడ డివైన్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు ఫీల్ అవ్వచ్చు. వెళ్తే వైబ్రేషన్స్ ఉంటాయి. ఎక్కడ పీస్ దొరకని మీకు ఒక ప్లేస్‌కి వెళ్తే పీస్ దొరుకుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా. లైక్ హ్మ్. కొంతమందికి తిరుపతికి వెళ్తే పీస్ దొరుకుతుంది. అవును. శ్రీశైలం వెళ్తే పీస్ దొరుకుతుంది. యాహ్! అలా అక్కడ చాలా మంది యోగులు తపస్సు చేసి ఉంటారు. ఆ ఎనర్జీస్ ఉంటాయి. భగవంతుని ఎనర్జీస్ ఉంటాయి. హ్మ్. సో స్టార్ట్ విజిటింగ్ ప్లేసెస్ అంటాను నేను. వెళ్ళండి ఖచ్చితంగా టెంపుల్స్‌కి వెళ్తూ ఉండండి. అలా యాహ్! వెళ్తేనే మన కల్చర్‌ని, హెరిటేజ్‌ని కాపాడుకుంటాము. మనకి పీస్ దొరుకుతుంది లైఫ్‌లో. ఒక తెలియని క్వెషన్స్ ఉంటాయి చాలా. వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి మనం అక్కడికెళ్తే. ఇప్పుడు మనం డైలీ వర్క్‌లో ఉంటాము. యాహ్! ప్రెషర్స్ ఉంటాయి బాగా. ఎప్పుడు అందులోనే కాకుండా కొద్దిగా బ్రేక్ తీసుకొని ఒక ప్లేస్‌కెళ్ళడం. అలా ఒక డివైన్ ప్లేస్‌కి, స్పిరిచ్యువల్ ప్లేస్‌కి ఎళ్తే మీకు యూజ్ అవుతుంది చాలా. నేనలా చాలా ప్లేసెస్‌కెళ్ళాను. ఓకే. గాంగాపూర్ అని కర్ణాటకలో ఉంది. ఓకే. అక్కడ ఊగుతుంటారు దెయ్యం పట్టిన వాళ్ళంతా. ఓహ్! నాకర్థం కాలేదు ఫస్ట్. ఎందుకు ఊగుతున్నారు వీళ్ళు? ఇదేమన్నా డ్రామానా అని అక్కడున్న వాళ్ళని అడిగాను. వాళ్ళు ఎప్పటినుండో 10 డేస్ ముందు నుండే వచ్చి డ్రామా అయితే ఒక రోజు చేయగలరు. రోజు చేయలేరు గదా! రోజు అవును. ఊగుతూ ఎవరు ఉండలేరు. వాళ్ళు అవునవును. ఊగుతూనే ఉన్నారు ఖచ్చితంగా చెప్తున్నా. అదే ఇంకోటి స్వామి ఊరేగింపుకొస్తారు టెంపుల్ చుట్టూ. ఆయన పేరు దత్తాత్రేయ స్వామి. ఓకే. అప్పుడు ఇంకా హై రేంజ్‌లోకెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత రికవర్ అయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళని చూసాను. అంటే సైన్స్‌కి అందంది ఇంకా చాలా ఉంది స్పిరిచ్యువాలిటీలో. యాహ్! అది తెలుసుకుందామని నేను ట్రై చేస్తున్నా. మీరు ఈ బుక్ కోసమే మీరు ఆ ప్లేస్‌ని విజిట్ చేసారంటారా? లైక్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి, లేదు. స్పిరిచువాలిటీని ఎక్స్‌ప్లోర్ శ్రీ చేయడానికి. శ్రీ గురు చరిత్ర అని ఒక బుక్ చదివాను నేను. ఇక్రాల యాహ్! భరద్వాజ గారు రాసి. ఆ బుక్ మొత్తం ఆ ప్లేస్ గురించే ఉంటది. ఓకే. సో ఇంట్రెస్టింగ్ అనిపించి వెళ్ళాను కర్ణాటకలో ఉన్న గాంగాపూర్‌కి. కానీ అక్కడ చాలా డివైన్ ఎనర్జీస్ ఉన్నాయి. నేను ఫీల్ అయ్యా పర్సనల్‌గా. మీరు వెళ్ళండి ఓకే. బావుంటుంది. తప్పకుండా. ప్రతి జర్నీ వెనక ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది కదా! లైక్ హ్మ్. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ మీ జర్నీలో ఎలా సపోర్ట్ చేశారు మీకు? అసలు నేను బుక్ రాసినప్పుడు ఎవరికీ చెప్పలేదండి. ఎందుకు ఓకే. చెప్పడం? మళ్ళీ ఏదో అనుకుంటారు. ఓహ్! వీడు గాక రైటర్ అని. మన ఓకే. సమాజం ఎలా ఉందంటే, మనం ఏదైనా చెప్తే ఎంకరేజ్ చేసేట్లేదు. డిస్కరేజ్ చేస్తారు తప్ప ఎంకరేజ్ చేయరు. యాహ్! సో, కరెక్ట్. అందుకని నేను ఎవరికీ ఏం చెప్పలేదు. పబ్లిష్ అయ్యాక మాత్రం ఇంకా చెప్పాలి కదా! పబ్లిష్ చేశానని ఫస్ట్ యాహ్! బుక్. అప్పుడు చెప్పాను. చాలామంది ఒక దాదాపు 30, 40 మంది దాకా కొనుక్కున్నారు బుక్‌ని. కొనుక్కొని ఓకే. చదివారు. చాలా మంచి ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. అవి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి నాకు బాగా. ఆ సాటిస్ఫాక్షనే సక్సెస్ అనిపించింది నాకు. అంత రీచ్ ఏం రాలేదు గానీ, కనీసం ఒక 30, 40 మంది కొనుక్కొని చదివారు. ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నారు. అది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓకే. నా నా రైటింగ్స్ ఒకళ్ళకైనా యూజ్ అయితే అదే హ్యాపీ గదా! యాహ్! మీ ఫస్ట్ బుక్ పబ్లిష్ చేసే జర్నీలో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసారా? చాలా అండి. కంప్లీట్ జేయడానికి పెద్ద ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయలేదండి. యాహ్! అక్కడేం కొత్తగా నేను క్రియేట్ చేసి రాయలేదు. నా ఎక్స్‌పీరియన్సెసే నేను తెలుసుకున్నదే రాసానండి. యాహ్! బట్ పబ్లిష్ చేయడం అంటే నాకసలు ఐడియా లేదు. నాలెడ్జ్ లేదు పబ్లిషింగ్ గురించి. ఓకే. ఏం ఐడియా లేదు. దాని గురించి చెప్తానిప్పుడు. ఎలా పబ్లిష్ చేయాలనేది గూడా ఎవరికైనా యూజ్ అవుతది గదా! యాహ్! రాసే వాళ్ళకి చెప్తాను అది గూడా. తప్పకుండా. ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పండి. ఒక 15 అవర్స్ దాకా ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నాను. ఏం యూజ్ లేదు. ఎలా పబ్లిష్ చేయాలో అర్థం కావట్లేదు. నేను చూసిన వెబ్‌సైట్స్ అన్నీ చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఫుల్ కాంప్లికేటెడ్‌గా. ఓకే. ఏవేవో ఇన్‌స్టాల్ చేశాను. ఏం యూజ్ లేదు. లాస్ట్‌లో ఇంక నా వల్ల కాదు. ఇది అయిపోయింది. అనుకున్నాను. ఆ ఓకే. ఆ టైంలో ఒక ఎస్టాబ్లిష్డ్ వెబ్‌సైట్ కనిపించింది 'కోతి.com' అందులో సింపుల్‌గా అనిపించింది. ఓకే. సో, అందులో వాళ్ళకి పంపించాను నా స్క్రిప్ట్‌ని. వాళ్ళు దాన్ని 2 డేస్ చూసి తర్వాత మెయిల్ చేశారు. అలా పబ్లిష్ అయింది ఫస్ట్ బుక్. ఈ బుక్‌గా పబ్లిష్ అయింది. ఫిజికల్ బుక్ ఎందుకు పబ్లిష్ చేయలేదంటే, దానికి కొన్ని కారణాలున్నాయి. చేయలేకపోయాను. ఎవరికైనా ఫిజికల్ బుక్ గానే పబ్లిష్ చేయాలని ఉంటది. సో, ఇప్పుడు యాహ్! రాసే రైటర్స్‌కి ఏం చెప్తానంటే నేను, మీరు బుక్‌ని పబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఆహ్, మీరు ఖచ్చితంగా పబ్లిషింగ్‌కి మనీ తీసుకుంటారు. వాళ్ళు ఫ్రీగా ఎవరు పబ్లిష్ చేయరండి. హ్మ్. ఎందుకంటే ప్రింటింగ్ కాస్ట్స్ ఉంటాయి గదా! అవును. ప్రింటింగ్ కాస్ట్ ఉంటాయి. సో, యంగ్ రైటర్స్ దగ్గర మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి నేను ఈ బుక్‌గా పబ్లిష్ చేయమని చెప్తాను. మీ దగ్గర మనీ ఉంటే మాత్రం నేను కొన్ని పబ్లికేషన్ నేమ్స్ చెప్తాను. అందులో పబ్లిష్ చేసుకోండి. ఆహ్, తక్కువ కాస్ట్‌లో పబ్లిష్ చేస్తారు వాళ్ళు. 'తపస్వి మనోహం' అని ఇంకా కొన్నున్నాయి. ఇలా. సో, పబ్లిష్ చేయడానికి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటది. మనకి కాపీ రైట్స్ రావాలి, ఐఎస్‌బీఎన్ నంబర్ రావాలి. చాలా టైం తీసుకుంటది. నేనిప్పుడు 20 డేస్ అయింది వాళ్ళకిచ్చి. ఇంకా ఇప్పుడు ప్రింటింగ్‌కి పంపించారు. సో, చాలా టైం తీసుకుంటారు.
పేషెన్స్ తో ఛాలెంజెస్ వెయిట్ ఉంటాయి. చేయాలి. పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. టైం తీసుకో. ఓకే అండి. ఇప్పుడు మీ ఫస్ట్ బుక్ 'అద్వైత' గురించి మాట్లాడుకుందాం. స్పిరిచువాలిటీ, అద్వైత, వేదాంత ఇలాంటి డీప్ సబ్జెక్ట్స్‌ని ఎంచుకోవడం వెనకున్న రీజన్ ఏంటి? చెప్తా అండి. ఒక ఓల్డ్ ఉమెన్ ఉండేది. వాళ్ళ ఊరికి ఒక స్వామీజీ వచ్చారు. వచ్చి 10 డేస్ అద్వైతం, వేదాంతం గురించి ప్రవచనాలు చెప్పారు. ఓ పెద్ద డిఫికల్ట్ లాంగ్వేజ్‌లో అర్థం కాదు. చదువుకున్న మనకే అర్థం కాదు. ఇంక చదువు లేని అవును. వాళ్ళకి అసలు అర్థం కాదు అది. ఎవరికి కరెక్ట్. అర్థం కాదు. ఆమె 10 డేస్ వెళ్ళింది. రోజు వినింది. బట్ నో యూజ్, ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక సెయింట్ ఉందని చెప్పా కదా జిల్లలమూడిలో. ఆ యాహ్! అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా నాకేం అర్థం కాలేదు ఇలా ఉంది అంటే, ఆమె ఒకే ఒక మాట చెప్పింది. నువ్వు నీ కూతుర్లో ఏం చూస్తున్నావో నీ కోడల్లో కూడా అదే చూడు, అదే అద్వైతమై. మీకు అర్థమైందా? ఆ! నీ అర్థమైందండి. కూతుర్లో ఏం ఏం చూస్తున్నావో కోడల్లో కూడా అదే చూడడం అద్వైతం అని చెప్పింది జిల్లల మూడమ్మ. సో నాకేమనిపించిందంటే, ఓ ఎందుకంత టఫ్ లాంగ్వేజ్లో చెప్తున్నారు అందరూ దీని గురించి. మనం ఈజీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు కదా అమ్మ చెప్పినట్టు. యాహ్! అద్వైతం అంటే ఓ పెద్ద ఏం లేదు, అందరిలో ఒకే చైతన్యాన్ని చూడటం. యాహ్! నీలో ఉన్న పరమాత్మే నాలో ఉంది, నాలో ఉన్న పరమాత్మ కుక్కలో కూడా ఉంది. యాహ్! అందరిని ఈక్వాలిటీతో చూస్తే అసలుకి సొసైటీలో బ్యారియర్స్ ఏమి ఉండవు కదా. సో యాహ్! దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు దే అనిపించింది. అద్వైతం గురించి తెలుసుకోవాలంటే, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక గురువు ఉండాలి మనకి. గురువు లేకుండా మనంతట మనమే అర్థం చేసుకోవాలి. ఆ ముసలామెకి ఎలా అయితే జిల్లెళ్ళ మూడమ్మ గురువు అయిందో, మనకి యాహ్! అలా ఒక గురువు ఉండాలి. మరి ఇప్పుడున్న టైమ్స్‌లో గురువు దొరకడం చాలా కష్టమండి. సో భగవంతుల్లోనే గురువుని చూస్తే, ఆ భగవంతుడే హెల్ప్ చేస్తాడు కదా. అన్నీ చూసుకుంటున్న భగవంతుడు మనకి ఇది కూడా హెల్ప్ చేస్తాడు. నాలెడ్జ్ ఎందుకు ఇవ్వడు భగవంతుడు? ఒక శ్లోకం ఉంది. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అంటే శంకరాచార్యుడు మధ్యలో వస్తాడు. ఆయనే కదా అద్వైతాన్ని ప్రతిపాదించింది. యాహ్! విష్ణువు స్టార్టింగ్ లో ఉంటారు ఆ గురు పరంపరలో. లీనేజ్ లో స్టార్టింగ్ లో విష్ణువు, మధ్యలో ఆది శంకరాచార్య, ఇప్పుడున్న నా గురువుకి అందరికీ నమస్కారం అని చెప్తారు. అంటే భగవంతుడే స్టార్టింగ్ లో అద్వైతాన్ని ప్రబోధించారు. సో ఆయనే మనకి నాలెడ్జ్ ఇస్తారు కదా అద్వైతం గురించి అనిపించి ఈ బుక్ రాశాను. అద్వైత శ్రీ గురు దర్శనం. గురువు అంటే భగవంతుణ్ణే గురువుగా భావించి అద్వైతాన్ని ఎలా అటైన్ చేయాలో ఈ బుక్ లో రాశానండి. ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. అసలు 'అద్వైత' అనే టైటిల్ వినగానే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా! ఉమ్. అంటే ఆ బుక్ రాయడం ద్వారా మీరు రీడర్స్‌కి ఏం చెప్పాలనుకున్నారు? ఓ అదే అండి. ఇప్పుడు వాడది వీడిది, ఆమెది, ఆమె ఆ క్యాస్ట్, ఈమె ఈ క్యాస్ట్, ఇలా అందరూ యూత్ కూడా అలానే ఉన్నారు. యాహ్! అందరినీ డిస్క్రిమినేట్ చేసుకుంటూ, ఆ, అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఇన్ఈక్వాలిటీస్ డిస్క్రిమినేషనే ఉంది. సో దీన్ని జయించాలంటే ఏదైనా వే ఉందా అని చూస్తే అద్వైతం అనిపించింది. అందరినీ సమదృష్టితో చూడడం. సో ఈ బుక్ యెస్. చదివితే అది వాళ్ళకి అర్థం. భగవంతుడే అందరిని ఈక్వల్ గా చూశాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే 4 వర్ణాల వారిని నేనే సృష్టించాను అని. అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ నలుగురిని ఆయనే సృష్టించాడు. సో మరెందుకు వీళ్ళ మధ్యలో డిస్క్రిమినేషన్ ఉంది అని ఆలోచించినప్పుడు నాకు అద్వైతం ఒక మార్గం అనిపించింది. సో చదివే వాళ్ళకి కూడా అది అర్థమవుతుంది. ఎందుకు ఇన్ఈక్వాలిటీస్, అందరినీ ఒకేలా చూడడం, అందరితో కలిసి ఉండడం, ఇదంతా సాధ్యం అవ్వాలంటే అద్వైతమే ఒక మార్గం అనిపించింది. ఈ చదివే వాళ్ళకి అది అర్థమవుతుంది. అదే చెప్దాం అనుకున్నాను రీడర్స్‌కి. ఓకే అండి. ఈ బుక్‌లో గాడ్స్ మరియు గురువులు మన జీవితంలో ఎలా గైడ్ చేస్తారు అనే మెయిన్ థీమ్ ఉందని విన్నాను. దాని గురించి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ హ్మ్. చేస్తారా? అవును. తప్పకుండా అండి. హ్మ్. ఇందాక ఒక శ్లోకం చెప్పాను కదా! విష్ణువుతో స్టార్ట్ అవుతుంది యాహ్! గురు పరంపర అని. అలానే శివుడితో కూడా స్టార్ట్ అవుతుంది. అదే గురు పరంపర. లీనేజ్ అనేది. కృష్ణుడు భగవద్గీతలో మొత్తం అద్వైతం గురించే చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే ఉన్నది బ్రహ్మ ఒక్కటే. అంటే భగవంతుడు ఒక్కడే సత్యం, మిగతావంతా మాయ. మాయ అంటే లేవని అర్థం కాదు. మనకొచ్చే కుళ్ళు, కుతంత్రాలు, కోపం, తాపం, కామం ఇవన్నీ ఒక మాయ. అంతే, కాసేపు ఉంటాయి తర్వాత వెళ్ళిపోతాయి. ఇల్యూజన్ తప్ప ఏం లేదు. మనం ఏదో ఉందనుకొని వీటి వెనకాలే ప్రాకులాడుతుంటాం. కానీ అవి నిజం కాదు అని అద్వైతం చెప్పారు. అద్వైతంలో చెప్పారు. కృష్ణుడు భగవద్గీత మొత్తం ఇదే చెప్పారు. అదేవిధంగా శివుడు ఉన్నాడు. శివుణ్ణి దక్షిణామూర్తిగా కొలుస్తారు.
మీరు యాహ్! వినే ఉంటారు. విన్నాను. ఆయన చిన్ ఆయన దీన్ని చిన్ముద్ర అని అంటారండి. ఇలా ఉంటారు. హ్మ్. ఆయన చిన్ముద్ర పట్టుకొని ఒక చేతిలో ఫైర్, ఒక చేతిలో తాళపత్ర గ్రంథాలు, ఇంకో చేతిలో హ్మ్, అమృత కలశం ఉంటాయి ఆయనకి. చిన్ముద్ర ఏం చెప్తుందంటే అజ్ఞానాన్ని విడిచి జ్ఞానాన్ని పట్టుకోమని చెప్తుంది. అజ్ఞానం అంటే ఏంటి? ఇదే అందరినీ వేరువేరుగా చూడడం. ఆహ్, ఈ ఇల్యూజన్స్ ఉంటాయి గదా! కామం, కోపం, ప్రేమ వీటి హ్మ్. వెనకాలే ప్రాకులాడుతూ అసలైన ట్రూత్‌ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. వాటి వైపు వెళ్ళమని ఆ చిన్ముద్ర చెప్తుంది. ఫైర్ ఏం చెప్తుంది? అజ్ఞానాన్ని కాల్చేయమని చెప్తుంది. తాళపత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయి? స్క్రిప్చర్స్ చదవండి. వాటిలో వచ్చే నాలెడ్జ్ ద్వారా మీరు అద్వైతాన్ని తెలుసుకోవచ్చు అని చెప్తుంది. సో, ఇలా అమ్మవారికి లలితా సహస్రనామంలో గురుమూర్తి అనే పేరుంది. అంటే అమ్మవారినే మనం గురువుగా తీసుకోవచ్చు. ఆ అమ్మవారు ఎలాగైతే మనకి తల్లో, అలానే గురువుగా కూడా తీసుకొని శ్రీ విద్య అనే ఒక ఉపాసన ఉంటుంది. అందులో అమ్మవారిని గురువుగా కొలుస్తారు. సో, అమ్మవారి ద్వారా కూడా మనం అద్వైతాన్ని అటైన్ చేయొచ్చు. అలానే దత్తాత్రేయ స్వామి కూడా. సో, భగవంతుడినే గురువుగా దర్శించి అద్వైతాన్ని ఎలా పొందొచ్చు అనేది ఈ బుక్‌లో రాశాను. ఓకే అండి. మీ ఫస్ట్ బుక్ పబ్లిష్ అయిన రోజు గురించి మాట్లాడుకుందాం. అదే ఈ బుక్‌గా పబ్లిష్ అయింది కదా! మీరు హ్మ్. అంత ఛాలెంజెస్ ఫేస్ చేసి లాస్ట్‌కి మీ బుక్ పబ్లిష్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆ రోజు? మెయిల్ వచ్చిందండి. నిద్రపోయాను నేను మధ్యాహ్నం. చిరాకుగా ఉండి మెయిల్ వచ్చింది నాకు. వెబ్‌సైట్ నుండి పోతి.com నుండి. కంగ్రాచ్యులేషన్స్ సక్సెస్‌ఫుల్లీ యువర్ బుక్ ఈస్ పబ్లిష్డ్ అని వచ్చింది. సో, ఆకాశానికి వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ టైమ్ కదా! ఆకాశానికి వెళ్ళిపోయాను. ఇంక అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఇంక అందరికీ చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను పోస్ట్ చేశాను అన్నిట్లో. నా సోషల్ మీడియా వెబ్‌సైట్స్ అదే సోషల్ మీడియాలో అన్నిట్లో పోస్ట్ చేసేసాను. ఓకే. సో, అందరికి అర్థమైంది నేను ఒక ఆథర్‌ని అని. అప్పటిదాకా ఎవరికీ తెలీదు. ఇప్పుడు మాత్రం అందరికీ తెలిసింది. సో, అందరూ కొనుక్కొని చదవడం స్టార్ట్ చేశారు. అంటే ఉంటది కదా క్యూరియాసిటీ. యాహ్! మనవాడు బుక్ రాసాడు యాహ్! అని కొనుక్కొని చదవడం స్టార్ట్ చేసి ఫీడ్‌బ్యాక్స్ పంపించారు. అదొక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఆ బుక్ చాలా నుంచి మెమరబుల్. మీకొచ్చిన రెస్పాన్సెస్‌లో మీకు బాగా హార్ట్‌కి టచ్ అయిన ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. దాదాపు చాలా ఫీడ్‌బ్యాక్స్ వచ్చాయి. అందులో హ్మ్. టాప్ మోస్ట్ వన్‌ని ఒకళ్ళన్నా షేర్ చేసుకోండి. ఆ! ఒకళ్ళన్నారు అసలే అద్వైతం అంటేనే నాకు అర్థం కాలేదు. మీరు చాలా ఈజీ లాంగ్వేజ్‌లో చెప్పారు. నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడిప్పుడే నేను స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అని అన్నారు. అది అంటే నా బుక్ వల్ల ఒకళ్ళకి యూజ్ వచ్చింది. వాళ్ళ స్పిరిచువల్ ప్రాక్టీస్‌లో హై పొజిషన్‌కి వెళ్ళడానికి నా బుక్ ఒకటి దోహదపడిందని నేను అప్పుడు అనుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంకొక ఫీడ్‌బ్యాక్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయాలు తెలుస్తాయి బుక్ చదివితే. ద బెస్ట్ బుక్ ఐ హావ్ కమ్ అక్రాస్ అని ఒకళ్ళన్నారు. అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేని ఫీడ్‌బ్యాక్. గ్రేట్ అండి. అండ్ మీ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే మీరు ఎవరికీ తెలియకుండా రాసారు కదా బుక్ అనేది. హ్మ్. పబ్లిష్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. మా డ్యాడీ అయితే ఇంకా వాళ్ళ కొలీగ్స్‌కి, వాళ్ళ రిలేటివ్స్‌కి అందరికి నా బుక్‌ని పంపించడం. వాళ్ళు కొనుక్కొని చదివారు. మా అమ్మ, మా సిస్టర్స్ అదే వాళ్ళ సిస్టర్స్‌కి ఉంటారు కదా! వాళ్ళ సిస్టర్స్. యాహ్! వాళ్ళకి కాన్ఫరెన్స్ కాల్ కలిపి అందరికి చెప్పుకోవడం. అందరికి మా వాడు బుక్ రాసాడని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళైతే మాత్రం. వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది. అవునండి. అదే ఒక ప్రౌడ్ మూమెంట్. నేనే అనుకుంటా మా ఫ్యామిలీలో ఫస్ట్ ఆథర్‌ని. అదొక ప్రౌడ్ నిజంగానే మూమెంట్ ప్రౌడ్ నాకు. మూమెంట్ అండి. ఇప్పుడు మీ సెకండ్ బుక్ 'నిశ్శబ్దపు కేకలు' ఈ బుక్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. టైటిల్‌లోనే ఉంది తప్పకుండా. 'నిశ్శబ్దం కేకలు' అనేసి. ఈ టైటిల్ వినగానే చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ బుక్ రాయడం వెనుక ఉన్న రీజన్ ఏంటి? అంటే అసలు ఈ బుక్ రాయాలనే హ్మ్. ఆలోచన మీకెలా వచ్చింది? తప్పకుండా చెప్తా. అయితే సమాజంలో స్త్రీ, పురుషుడు అని 2 ఉంటారు. స్ స్త్రీ మీదే నేను ప్రాచీన కాలం నుంచి యాన్షియంట్ టైమ్స్ నుండి చూసుకుంటే స్త్రీల మీదే వివక్ష జరుగుతుంది. ఒక సతీ సహగమనం గావచ్చు, పండు ముసలివాడితో బాల్య వివాహం చేసేవారు. వాడు చనిపోయేవాడు. ఆ అమ్మాయి ఏమయ్యేది విడో అయ్యి లైఫ్ లాంగ్ విడోలాగా బతికేది. వరకట్నం అని అంటే డౌరీ. యాహ్! అంటే ఒక పెళ్ళిని డబ్బుతో ముడిపెట్టేశారు. ఇంత డబ్బిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఒక కండిషన్ పెట్టడం. అదొక హెరాస్మెంట్. తర్వాత సెక్షువల్ అబ్యూజెస్. అమ్మాయిలందరూ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు. ప్రతిరోజు ఏదో ఒక చోట ఫేస్ చేస్తూ బస్‌లో గానియండి, వర్కింగ్ ప్లేస్‌లో గాని సెక్షువల్ అబ్యూస్.
తర్వాత పీరియడ్స్ చుట్టూ ఒక స్టిగ్మా ఉంది. అది తాకకూడదు, ఇది తాకకూడదు. దేవుడి గుడికి వెళ్ళకూడదు, అదొకటి. తర్వాత విడోస్ వాళ్ళని ఇంకా దారుణంగా చూస్తున్నారు. వాళ్ళని ఏం శుభకార్యాలకి పిలవట్లేదు, దూరంగా ఉంచుతున్నారు. ఇలా అంటే ఏ వైపు చూసినా కానీ స్త్రీల మీదే తప్ప, అంటే నాకు పెద్ద కనిపించలేదు కానీ స్త్రీల మీద మాత్రం చాలా డిస్క్రిమినేషన్ ఉంది. లోపల లోపల బాధపడుతూనే ఉన్నారు స్త్రీలు, కానీ బయటకు చెప్పుకోరు స్త్రీలు. అదే స్త్రీకి భూదేవంత సహనం ఉందంటారు కదండి, వాళ్ళు అవునండి. బయటకు చెప్పుకోరు. ఆ పేషెంట్స్ తో లోపల లోపల వచ్చి ఆఖరికి కన్న కొడుకులకు కూడా చెప్పుకోరు వాళ్ళు. సో ఆ కేకలు అలానే ఉన్నాయి, నిశ్శబ్దంగా ఉన్నాయి. అందుకని ఆ టైటిల్ పెట్టి ఈ బుక్ రాశాను. అన్నీ రాశాను, అన్నీ కవర్ చేశాను ఈ బుక్ లో. స్త్రీల ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేశానండి. చాలా ఆహ్, ఎమోషన్స్ ఈ కనిపిస్తాయి మీకు చదువుతుంటే. ఓకే అండి. ఈ బుక్‌లో రీడర్స్ ఎక్స్‌పెక్ట్ చేయగల మెయిన్ థీమ్ ఏంటంటారు? అంటే ఈ బుక్ గురించి ఒక స్మాల్ గ్లిమ్స్ ఇవ్వండి. తప్పకుండా. ఉమ్, ప్రాచీన కాలంలో యాన్షియన్ టైమ్స్ లో చూసుకుంటే సతీ సహగమనం అని ఉండేది. భర్త పోతే మరుక్షణం భార్యని అదే చితిమంటల మీదకి నెట్టేసేవాళ్ళు. ఎవరు అవును. కావాలని బలవంతంగా, ఇష్టంగా ఎవరు వెళ్ళరు కదా, అవునండి. బలవంతంగా నెట్టేసేవాళ్ళు. అంటే ఆమెకు బతికే హక్కు లేదా? ఇప్పుడు భార్య చనిపోతే భర్త రంగురంగుల బట్టలు వేసుకోవచ్చు, బయట తిరగచ్చు, ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు పండు ముసలోడైనా. కానీ భర్త చనిపోతే భార్య వెంటనే ఆ చితి మంటల్లోకి వేసేసి మంత్రాలన్నీ చదివేసి కాల్చేసేవారు. భార్యను కూడా సజీవ దహనం చేసేవాళ్ళు. అంటే పంతుళ్ళు పబ్బం కట్టుకోవాలి కదా, పంతుళ్ళు పబ్బం కట్టుకోవాలి కదా. సో అదొక అదొక దరిద్రమైన ఆచారం అంటాను. తర్వాత అది బ్యాన్ అయింది కానీ యాహ్! అది ఇంకా ఉంది నా మైండ్లో. ఎంత ఎంత ఫేస్ చేసి ఉంటారు ఉమెన్ అసలుకి. అలా మామూలు విషయం, ఒక మనకి ఏదైనా కాలితేనే చేతికి మంట, మంట పుట్టి 2 అవునండి. డేస్ సఫర్ అవుతాం. బాడీ మొత్తం కాలిపోతుంది చితి మంటల్లో. అది ఎంత పెయిన్ ఉంటుంది అంటే, బతికే ఆ హక్కును కూడా ఇవ్వలేదు సమాజం స్త్రీలకు ఒకప్పుడు. తర్వాత చూసుకుంటే సతీ సహగమనం తర్వాత బాల్య వివాహం చేసేవాళ్ళు. చిన్న వయసులో ఎవరైనా ఏం కోరుకుంటారు? పక్కన పిల్లలతో ఆడుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. చైల్డ్‌హుడ్ ఈజ్ ఎ ప్రీషియస్ థింగ్ గదండీ. కానీ అవునండి. ఆ చిన్న పాపల్ని బాల్య వివాహం పేరుతో పండు ముసలోళ్ళకిచ్చి పెళ్లి జేసేవాళ్ళు. అదే ఏజ్ వాళ్ళకి కూడా ఇచ్చి పెళ్లి జేసి, ఒక ఇంట్లో కట్టేసేవాళ్ళు పనులు జేపిస్తూ. అంటే దానికి మళ్ళీ ఇంకో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఈ పండితులు ఏమని? అమ్మాయి మెన్‌స్ట్రుయేట్ కాకముందే పెళ్లి జేస్తే తండ్రికి అనంతమైన పుణ్యం అంట. ఏం పుణ్యం? ఒక అమ్మాయి లైఫ్‌ని నాశనం జేయడం పుణ్యం. అదే గదా! అదేగా చెప్తున్నా, పంతులు పబ్బం గట్టుకోవాలి. దానికి ఇవన్నీ క్రియేట్ చేశారు. ఆ అమ్మాయి లైఫ్‌ని నాశనం జేసేశారు. తర్వాత వరకట్నం, అదే డౌరీ. అది అది దానివల్ల ఎంతమంది సఫర్ అయ్యారంటే, ఎన్ని సూసైడ్స్ జరిగాయంటే, కట్నం అని అది డౌరీ సిస్టమ్ ఉండేది బాగా. దానివల్ల చాలా ఉమెన్ సఫర్. నువ్వు నాకు ఇంత కట్నం ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. కట్నం ప్రెజెంట్ ఇవ్వలేదని చెప్పి సిట్యుయేషన్‌లో అత్తమామల్ని కూడా ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారండి. వరకట్నం అయితే మాత్రం. నేను చూశాను. ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. హెరాస్ చేయడం, అత్తమామల్ని హెరాస్ చేయడం, తన్నడం, కొట్టడం, నెత్తులు పగలగొట్టడం, ఇవన్నీ చూశాను నేను. చాలా చాలా ఇళ్లలో చూశాను డౌరీ గురించి. సో తర్వాత ఇంకోటి, ఇప్పుడు మెయిన్‌గా పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాలి. దాని చుట్టూ ఒక స్టిగ్మా ఉంది. నువ్వు అది తాకూడదు. మీరు ఫేస్ చేసే ఉంటారు మీ ఇంట్లో. హ్మ్. అది తాకూడదు, ఇది తాకూడదు. దేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికెళ్ళకూడదు. దేవుడు మనందరికీ తండ్రి. ఆయన దగ్గరికెళ్ళడానికి ఇవన్నీ ఎందుకు అడ్డం వస్తుంది? ఈవెన్ దేవుడి దగ్గరికెళ్ళకూడదు. దేవత కూడా ఒక వుమెన్ అయ్యుండి, ఆ పీరియడ్స్‌లో ఉన్న హ్మ్. ఆడపిల్లల్ని దేవత దగ్గరికి కూడా వెళ్ళనివ్వట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆ! అదే డైలమాలో ఉండిపోయారు అందరూ. అదే కరెక్టే కంటిన్యూ చెప్పారు అవుతుంది మీరు. కూడా. ఆఖరికి చెట్లకి నీళ్లు కూడా పోయకూడదు. చెట్లకి నీళ్లు పోస్తే చచ్చిపోతాయంట చెట్లు. చెట్లు అది ఎంత చనిపోతాయి. దారుణమో చూడండి. వంట మీరు వండినప్పుడు చనిపోతారు ముందు. వంట మీరు వండినప్పుడు వాటిని చనిపోతున్నారు. ముట్టకూడదు. అలాంటివన్నీ కూడా ఇప్పటికీ పచ్చళ్ళు జరుగుతూనే ఉన్నాయి. అవన్నీ పాటిస్తూనే ఎంత ఉన్నారు. ఎంత దారుణమైన మూవ్‌మెంట్ అంటే, ఒక తండ్రి అన్నాడు కూతురుతో, "నేను గుడికెళ్తున్నా, నువ్వు ఎదురు రావద్దు." ఆ అమ్మాయి పీరియడ్స్‌లో ఉంది. అంటే ఆ అమ్మాయి ఎదురొస్తే గూడా ఏదో అపశకునంలా ఫీల్ అవ్వడం. అంత దారుణంగా ఉంది బయట. హ్మ్. హ్మ్. కామాఖ్య తెలుసా మీకు? ఎవరండి? అస్సాంలో ఉంది. కామాఖ్య టెంపుల్. ఐడియా ఐడియా లేదు. ఆ! ఓకే. అక్కడ అక్కడ విగ్రహం మెన్‌స్ట్రుయేటింగ్ దేవతది ఉంటది అదేనా? ఆ! ఓకే. అదే. ఆ! అక్కడ విన్నానండి. అమ్మవారి ఐడల్ ఉండదండి. యాహ్! వెజైనా లాగా ఒక షేప్‌లో ఐడల్ ఉంటది. ఆడవాళ్ళ వెజైనా ఉంటది కదా, ఆ షేప్‌లో ఐడల్ ఉంటది. యాహ్! ఇయర్‌కి ఒకసారి అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి. ఆ టైంలో హ్మ్. గుడి మూసేస్తారు. ఆ ఐడల్ మీద ఒక వైట్ క్లాత్‌ని కప్పేస్తారు.
3 డేస్ అయ్యాక చూస్తే ఆ వైట్ క్లాత్ అంతా రెడ్‌గా కనిపిస్తుంది. యాహ్! అమ్మవారి పీరియడ్స్ వల్ల. ఆ యాహ్! క్లాత్‌ని ప్రసాదంగా పంచుకుంటారు. దానికోసం ఎగబడతారు జనాలు. దాన్ని యాహ్! అంబుబాచి మేళ అంటారక్కడ. ఎగబడి ఆ క్లాత్‌ని దొరికితే అదృష్టం అనుకుంటారు. ఆ క్లాత్‌ని పూజా మందిరంలో పెట్టుకొని రోజు పూజలు చేస్తారు. అంటే అమ్మవారికి పీరియడ్స్ వస్తే అది పవిత్రమైంది. అదే అమ్మవారి రూపంలో ఉన్న ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే అది అపవిత్రం, యాహ్! తాకూడదు, ఏం చేయకూడదు, ఒక మూల కూర్చోవాలి, బయట కూర్చోవాలి. ఇంకా దారుణంగా పల్లెటూళ్ళలో ఊరి బయట ఉంచేవాళ్ళు అమ్మాయిల్ని. ఊళ్ళోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఊరి బయట అవునండి. ఒక పాకలో ఉంచేవాళ్ళు ఆ 3 రోజులు. ఎంత ఇబ్బంది ఇప్పటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నారు. నారి ఏవ నారాయణి అని అంటారు. అంటే ఆడదే అమ్మవారు అని అర్థం దాని అర్థం. మరి యాహ్! అమ్మవారికి వచ్చిన పీరియడ్స్ ఒక అమ్మాయికి వస్తే ఎందుకు అంత పర్టికులర్ గా చూస్తున్నారు ఇప్పటికి అర్థం కావట్లేదు. ఏదనంటే స్క్రిప్చర్స్ లో ఉంది ఇది, అందుకని మేము ఫాలో అవుతున్నాం అంటారు. అంటే లోపల ఉన్న మనిషిని చంపేసేవి స్క్రిప్చర్సా? వాటిని నేను స్క్రిప్చర్స్ అన్ను, సిన్స్ అంటాను. పాపాలు అవన్నీ స్క్రిప్చర్స్ కాదు. హ్మ్. మనిషిని మనిషిలా చూడాలి. వాడికి ఇది వీడికి ఇది అని పెట్టకూడదు. ఇంకోటి, విడోస్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ భర్త చనిపోయిన బాధలో ఉంటారు. చాలా బాధలో ఉంటారు. అన్నేళ్ళు కలిసి బతికిన వ్యక్తి చనిపోయారు. ఆ బాధలో ఉండంగానే 10 డేస్ అయ్యాక, భర్త చనిపోయిన 10 డేస్ అయ్యాక మొహం చూపులు అని చేస్తారు. నేను ఇవన్నీ రీసెర్చ్ చేసి తెలుసుకున్నా. ఏం చేస్తారు ఆమెకి తలలో పూలు, చిన్నప్పటి నుండి పూలు పెట్టుకుంటారు కదా మీరంతా. ఇష్టంగా అవును. పెట్టుకుంటారు. చాలా. ఇష్టంగా పూలు పెట్టుకుంటారు. కుంకుమ పెట్టుకుంటారు. చేతికి గాజులు వేసుకుంటారు. హ్మ్. ఇష్టంగానే చేస్తారు మీరు అవన్నీ. ఆడదానికి అవునండి. అలంకరణ అంటే ఇష్టం ఉంటది కదా సహజంగా. పుట్టుకతో వస్తది అది. అవునండి. అవన్నీ గాజులు పగలగొట్టేస్తారు. పూలు తీసేస్తారు. కుంకుమ చెడిపేస్తారు మొఖం మీద. హ్మ్. ఒక తెల్ల చీర కడతారు. తెల్ల చీర కట్టి ఇంకా పాతకాలంలో గుండు కూడా కొట్టిచ్చేసేవాళ్ళు. ఆమె ఏమన్నా అవునండి. ధ్యానం చేసిందా గుండు కొట్టించడానికి? ప్రతి ఒక్కళ్ళ నోట్లో జీలకర్ర వేసి, జీలకర్ర చేదుగా ఉంటది. ఆమెను చూపించేవాళ్ళు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఎందుకు అదంతా? ఆ ప్రాసెస్ ఏంటి అసలుకి? ఎంత చెత్త రిచువల్స్ అంటే ఇవి, అంత చెత్త రిచువల్స్. ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమెకి అలంకరించుకునే హక్కు కూడా తీసేస్తారు ఒకసారి విడో అయ్యాక. ఆమెను శుభకార్యాలకి దూరంగా ఉంచుతారు. మా అమ్మమ్మ ఉంది. 45 ఇయర్స్‌కి విడో అయింది. ఆమెని ఒక మూల ఉంచేశారు. ఆమె మూల మూలకెళ్ళిపోయేది. ఏదైనా శుభకార్యం జరుగుతుంటే కన్న కూతుర్ల విషయంలో గూడా. కన్న కూతురు పెళ్లి చేయడానికి గూడా భయపడేది. కళ్యాణం వేదిక ఉంటది కదా! మంటపం. దాని మీదకి రావాలంటే భయపడి దూరం దూరంగా వెళ్ళిపోయేది. అక్షింతలేసేటప్పుడు మాత్రమే వచ్చేది. అంత డిస్క్రిమినేషన్ ఉంది ఇప్పటికి కూడా. కొన్ని ఆమె చోట్లయితే ఆమె చేతిలో అక్షింతలు కూడా ఎ ఎ ఎయడం కూడా పాపం అని అలా చూస్తున్నారు. లైక్ ఎదురు ఆ! రాకూడదు. ఎదురొస్తే ఏదో హ్మ్. జరిగిపోద్ది. ఏదో కరెక్ట్. ప్రమాదం చాలా కరెక్ట్‌గా అలానే చెప్పారు. చూస్తున్నారు. అంటే హ్మ్. మార్నింగ్ వాళ్ళ ఫేస్ చూడకూడదు. వాళ్ళు ఎదురు రాకూడదు. హ్మ్. అక్షింతలేయకూడదు. దీవించకూడదు. ఇలాంటివన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయండి. అంటే అబ్జర్వ్ చేస్తున్నాం ఉన్నాయండి. గదా! మా ఇంట్లోనే నేను చూసానండి. అంటే వాళ్ళు మనుషులు గాదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? ఇప్పుడు మరి వాళ్ళు లైఫ్ లాంగ్ ఫేస్ చేయాలి అదంతా. ఎందుకు అంత అవసరం ఏముంది? అంటే మన ఆచారాల వల్ల ఒక మనిషి లోపల చచ్చిపోతూనే ఉన్నాడు. లోపల లోపల మెల్లమెల్లగా చచ్చిపోతూ డిప్రెస్ అవుతూనే ఉన్నాడు. వాటిని యాహ్! ఆచారాలని అనడం వేస్ట్. అనాచారాలు అనాలి. వాటిని ఆపేయాలి. ఇంకోటి అవును. సెక్షువల్ అబ్యూస్ అండి. అసలుకి ఎంత దారుణంగా ఉందంటే, ఆడది వర్క్ చేయడానికి ఎంతో డ్రీమ్స్‌తో, ప్యాషన్‌తో వర్క్ చేయడానికి వెళ్తది. అక్కడ సెక్షువల్ అబ్యూస్. హ్మ్. అంతెందుకు తండ్రి కూడా చేస్తున్నాడు ఇప్పుడు. నిన్న చాలా అవును. న్యూస్ చూస్తున్నాం కదా! కన్న బ్రదర్ అని తండ్రే లేదు. సెక్షువల్ అబ్యూస్ ఫాదర్ అని లేదు. లైక్ కన్న తండ్రే ఆడపిల్లకి సెక్షువల్. ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు అన్నట్టుగానే తయారైంది ఇప్పుడు ఈ సమాజం మొత్తం. కరెక్టే చెప్పారు. కన్న తండ్రి అసలేమి వావి వరుసలు లేవు ఇప్పుడు. అంత సెక్షువల్ అబ్యూస్ ఎంత బాధపడుతుంది, ఎంత నలిగిపోతుంది ఆడది. ఎవరికీ చెప్పుకోలేదు. మా నాన్న ఇలా అవును. చేస్తున్నాడు. లోపల లోపల డిప్రెస్ అవుతూ ఎంత డిప్రెస్ అవుతుంది. ఎంత ఎంత ఇబ్బంది పడుతుందో తలుచుకుంటేనే బాధగా ఉంటది. తర్వాత బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి నెట్టేయడం ఆడవాళ్ళని. అది దానివల్ల హ్మ్. చాలా సఫర్ అవుతున్నారండి. పరిస్థితులే నెట్టేస్తాయి. ఆ హ్మ్. ప్రాస్టిట్యూట్‌ని చాలా చిన్న చూపుతో చూస్తారు సమాజంలో. అవును గదా! ఎందుకు చాలా. చాలా చండాలమైన వర్డ్స్ యూజ్ చేస్తారు ఆమెతో మాట్లాడి. అవునవును. అవి చెప్పలేను నేను నోటితో. మరి ప్రాస్టిట్యూట్ ఆ పని చేస్తుందని తిడుతున్నారు. మరి ఆమె దగ్గరికెళ్ళే వాళ్ళని కూడా తిట్టాలి గదా మీరు. వాళ్ళ వల్లే కదా ఆమె ప్రాస్టిట్యూట్ అయింది. వాళ్ళని తిట్టాలా? హ్మ్. ఈమెని తిట్టాలా? వాళ్ళని తిట్టాలి లెక్క ప్రకారం. వాళ్ళ దగ్గరికెళ్ళే వాళ్ళు హుందాగా బతుకుతారు సమాజంలో. వాళ్ళు మాత్రం ఏదో మూల మూలల్లోకెళ్ళిపోవడం, భయం భయంగా బతకాలి. అంత అవసరం ఏముంది? మన అమ్మ వాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్స్‌గా వర్క్ చేస్తారు. వర్క్ చేసే వుమెన్ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా పని చేస్తారు. అది గొప్ప విషయమే. కానీ హ్మ్. ఇంట్లోనే హౌస్ వైఫ్స్‌గా ఉండి పని చేసే వాళ్ళ వర్క్‌ని వర్క్‌గా ఎవరు గుర్తించడం లేదు. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు గదా!
ఇంకేం ఖాళీగానే పని ఉంటున్నాం ఉంటది? కదా! ఏం చేస్తాం? ఖాళీ ఒకసారి మీరు చేసి చూడండి ఇంట్లో పని ఎలా ఉంటదో. ఒక రోజంతా చేసి చూడండి. నడుములు వంగిపోతాయి. అవును. అంత పనుంటది. ఆడ బాగున్నా, బాగోకపోయినా వాళ్ళు లేకపోతే ఇంట్లో అసలు ఇల్లులానే ఉండదు. మరి వాళ్ళ అవును. మీద అంత చిన్న చూపెందుకు? అంటే ఓకే. సాలరీ ఏముండదు గదా! హాలిడేస్ ఏముండవు. అందుకని చిన్న చూపు చూస్తున్నారేమో మరి తెలీదు. దాన్ని చిన్న చూపుగానే చూస్తున్నారు. మాట్లాడుకుంటూ ఎళ్తే అన్నీ విమెన్ ఫేస్ చేసేవన్నీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్‌గా కనిపించవు. ఏం కనిపిస్తాయి ప్రాబ్లమ్స్‌గా? నువ్వు చిన్న బట్టలేసుకున్నావు. నీకు యాహ్! స్లీవ్స్ లేవు నీ షర్ట్‌కి. నీ టాప్‌కి స్లీవ్స్ లేవు. చిన్న బట్టలేసుకున్నావు. అందుకే నీ మీద ఇలా జరిగింది. ఇవి ప్రాబ్లమ్స్‌గా కనిపించవు. వాళ్ళేసుకునే బట్టలు ఒక ఆమె మేకప్ వేసుకుందంటే ఏమంటారు? ఎవడి కోసం వేసుకుందో మేకప్ అని అంటారు. అలానే ఖచ్చితంగా. మాట్లాడుతున్నారు గదా! నిజంగానే. అవునండి. హ్మ్. ఖచ్చితంగా సో, అలానే ఇవి మాట్లాడుతున్నారు. ప్రాబ్లమ్స్‌గా ఇవి ప్రాబ్లమ్స్‌గా కనిపిస్తున్నాయి. ఒక అమ్మాయి ఒంటరిగెళ్ళిందనుకో, అది ఎవడి కోసం వెళ్తుందో, ఇలానే మాట్లాడుతున్నారు అందరూ. సో, ఎలా వెళ్తుందో, ఎంత అమ్మాయిని జాగ్రత్తగా వెళ్తుంది అని కనుక్కోవడం కంటే, ఎవరి కోసం వెళ్తుంది, ఎవరితో హ్మ్. ఎళ్తుంది, ఇవి మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అవును. జడ్జ్ చేస్తున్నారు. జడ్జ్ చేస్తున్నారు. వాళ్ళని అవమానిస్తున్నారు తప్ప, అసలు ఉమెన్ ప్రాబ్లమ్స్‌ని ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు. మనుషులు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ సంగతి పక్కకు తీసేయండి. మన ఆలోచన విధానం మారాలి గదండీ ముందు. సో, అవునండి. ఇదంతా నేను ఒక ఓహ్! అంటే నేనేమి ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రాయలేదు. పో పోయెటిక్‌గా క్రిటిసైజ్ చేస్తూ రాసాను నా బుక్‌లో. ఇదే గ్లిమ్స్ అండి. అంటే మీరు ఫెమినిజంకి ఫేవరా? ఫెమినిజంకి ఫేవర్ కాదు. హ్యూమనిజంకి ఫేవర్ నేను. ఓకే. ఒక హ్యూమన్‌ని హ్యూమన్‌లా చూడాలి. హ్యూమన్‌కి ఏమి అంటగట్టకూడదు. వాడు ఆ క్యాస్ట్, ఈ జెండర్, వాడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు. ఆమది ఈమె. మనిషిని మనిషిలానే చూడాలి. ఒక మనిషి మన ముందుకొస్తే మనం ఏం హెల్ప్ చేయగలం. అది మాట సహాయమైనా అవ్వచ్చు. మనకి వీలైనంత వరకు సహాయం చేయగలగాలి. అంతే తప్ప ఆ మనిషి అది, ఈ మనిషి ఇది అని ఒక డిస్క్రిమినేట్ చేయడం ఇవన్నీ నాకు ఫస్ట్ నుండి నచ్చవు. నేను ఫెమినిస్ట్ అని చెప్పుకోను గానీ, హ్యూమనిస్ట్ అని చెప్పుకుంటాను నన్ను నేను. దట్స్ బెటర్ అండి. ఇప్పుడు మీరు ఉమెన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు, లేదా మీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినప్పుడు, మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసిన సిట్యుయేషన్ ఏంటి? ప్రతి సిట్యుయేషన్ ఇంపాక్ట్ చేసిందండి చాలా బాగా. డొమెస్టిక్ వైలెన్స్ గానీ చూసుకుంటే ఆహ్, భా భార్యని భర్తే ఆహ్, ఎంత తంతాడో చెప్పలేము. ఆమె అది హ్మ్. పుట్టింటికెళ్ళి చెప్పుకుంటే, భర్త దాకా తంతాడు నువ్వు ఓర్చుకోవాలి. అంటే అవునండి. అంటే తన్నడం ఏంటండి అసలకి? తన్నాల్సిన అవసరం లేదు. మాటతో చెప్పొచ్చు. మాటలతో కూడా హెరాస్ చేస్తుంటారు డొమెస్టిక్ వైలెన్స్‌లో. హ్మ్. ఆ ఆడది ఎంత బాధపడుతదో. ఇప్పుడంటే పోలీస్ స్టేషన్‌లున్నాయి చెప్పుకుంటున్నారు చాలామంది. కానీ చాలామంది చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఇంకో ప్లేస్ లేదు కదా వెళ్ళడానికి వాళ్ళకి. పుట్టింటికెళ్తే నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అంటారే తప్ప ఏం కేర్ చేయరు పుట్టింటి వాళ్ళు కూడా. అంటే డొమెస్టిక్ వైలెన్స్ చూసుకుంటే అది ఆమెని ఎఫెక్ట్ చేయడమే కాకుండా పిల్లల్ని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుంది అది. డొమెస్టిక్ అవునండి. వైలెన్స్. వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రామా అనిస్తుంది ఆ డొమెస్టిక్ వైలెన్స్ అనేది. ట్రామా, తర్వాత పానిక్ మా అటాక్స్ ఫ్రెండ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. పానిక్ అటాక్స్. మా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండే సెక్షువల్ అబ్యూస్ చేసాడు. ఎంతో నమ్మితే గాని ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఫ్రెండ్ చేసుకోదు. అలాంటిది అవునండి. బెస్ట్ ఫ్రెండే సెక్షువల్ అబ్యూస్ చేశాడు. ఆ అమ్మాయికి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటది అది. ఆ విషయం తలుచుకొని రోజు రాత్రిళ్ళు లేచి ఏడుస్తూనే ఉంటది. యాంగ్జైటీ అటాక్స్ వస్తూనే ఉంటాయి. అంటే అంత ఫేస్ చేస్తుంది ఆ అమ్మాయి దానివల్ల. ఇంకా ఒక చిన్న పాపని అమ్మవారిగా భావించి బాలా పూజ అని చేస్తాం నవరాత్రుల్లో. ఓకే. ఓ చిన్న అలాంటి చిన్న పాపకే బాల్య వివాహాలు చేసి అంత ఇబ్బంది ఎలా పెట్టేవాళ్ళు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ తలుచుకుంటుంటే అనిపిస్తుంది ఇంత ఫేస్ చేస్తున్నారా విమెన్. చాలా ఇంపాక్ట్ చేసింది నన్ను పర్సనల్‌గానే. ఎందుకంటే మా అమ్మ ఒక వుమెనే, మా చెల్లి హ్మ్. ఒక వుమెనే, నా ఫ్రెండ్ ఒక వుమెనే. అన్ అంతే గదా! మన అంతే చుట్టూ అండి. ఉన్న వాళ్ళే మన వాళ్ళందరూ వుమెనే. వాళ్ళని అన్ని విషయాలు ఎఫెక్ట్ చేస్తున్నాయి అని ఆలోచించినప్పుడు, ఓకే. దీన్ని బయట పెట్టాలి. అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బుక్ రాశానండి. చాలా మంచి ఆలోచనండి. అంటే ఇప్పుడు ఈ మీరు రాసిన సెకండ్ బుక్ పబ్లిష్ అవ్వబోతుంది కదా! ఆ అవును. బుక్ చదివిన తర్వాత రీడర్స్‌లో ఎలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారండి? ముందు స్త్రీలను దేవతలా పూజించాల్సిన పని లేదు గానీ, గౌరవంతో చూడడం స్టార్ట్ చేయండి. నిన్ను నువ్వెలా అయితే గౌరవంగా చూసుకుంటావో, అదే గౌరవంతో ప్రతి మనిషిని గౌరవంగా చూడాలి. స్త్రీలను కూడా అంతే గౌరవంగా చూడండి. ఒక
ఒక మానవీయ కోణంలో స్త్రీని చూడడం స్టార్ట్ చేయండి. ఒక స్త్రీ ఎదుర్కొనే సమస్య గురించి ఆలోచించండి ముందు. ఆమె ఆ సమస్యను ఎందుకు ఎదుర్కొంటుంది? ఎలా ఎదుర్కొంటుంది? దేని వల్ల ఎదుర్కొంటుంది అని ఆలోచించి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ముందు. యాహ్! ముఖ్యంగా ఇది స్త్రీలే చదవాల్సిన బుక్ కాదు. పురుషులు కూడా చదవాలి. ఎందుకంటే మన ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు కదా! ఖచ్చితంగా. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఏదో అవునండి. ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. అంతెందుకు మీరు కూడా నేను రాసిన బుక్‌లో ఉన్న 29 చాప్టర్స్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. ప్రతి వుమెన్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఇందులో ఉంటది. సో, పురుషులు కూడా ఈ బుక్ చదవాలి. అందరూ చదవాలి. జెండర్ బయాస్‌తో కాకుండా అందరూ చదవాలని చెప్తాను. చదివితే మన ఆలోచన విధానం మారుతుందని మాత్రం చెప్పగలను. స్త్రీని చూసే పర్స్పెక్టివ్ మారాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. చాలా దారుణంగా చూస్తున్నారు స్త్రీలని. ఆ పర్స్పెక్టివ్ మారాలి. అందుకని బుక్ రాసాను. అదే అవునండి. ఇప్పుడు పురుషులు మాత్రమే స్త్రీలని తక్కువగా చూడడం అలా గాదు. ఒక స్త్రీ కూడా ఇంకొక స్త్రీని అలానే చూస్తుంది. ఆ! సాటి స్త్రీ అయ్యుండి ఇంకో స్త్రీ యొక్క బాధని అర్థం చేసుకోవడం కానీ, ఇదంతా ఏం కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాము. అవును. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉన్నారు. హ్మ్. ఒక విడో ఉంది. ఆ విడో అవును. ఏదైనా శుభకార్యాలకొస్తే ఇంకో స్త్రీనే అంటది. "అయ్యో! మీరెందుకొచ్చారు ఇక్కడికి? మీకు నేను బొట్టు పెట్టను." కుంకుమ ఏముంది? అమ్మవారి కుంకుమ అందరికీ పెట్టొచ్చు. అమ్మవారి పెట్టొచ్చు. కుంకుమ అందరికీ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆ కుంకుమ పెట్టడానికి ఆలోచిస్తారు. నేను కుంకుమ పెట్టను వెళ్ళిపో. డైరెక్ట్‌గా అంటారు మొఖం మీదే. నేను నీకు కుంకుమ పెట్టను వెళ్ళిపో. ఆమెకుండదు ఆ కుంకుమ పెట్టుకోవాలని. చిన్నప్పటి నుండి పెట్టుకున్న కుంకుమ ఇప్పుడు పెట్టుకోవాలని ఉంటది కదా! ఎవరికైనా. ఖచ్చితంగా ఆ! ఉంటదండి. అదే విధంగా హ్మ్. కుంకుమ పెట్టుకో అని అడుగుతారు కుంకుమ పెట్టం. అడిగారు గూడా. విడోనే ఒక విడో అడిగింది కుంకుమ పెట్టమని. నేను పెట్టను. నీకు చీర గూడా ఇవ్వను. వెళ్ళిపో అనన్నారు. తరువాత ఇంకో విషయం ఆహ్, పిల్లలు పుట్టరు చాలా మందికి పాపం. అది వాళ్ళ తప్పు గాదు. వాళ్ళకి ఉంటది పిల్లల్ని కనాలని. మరి హ్మ్. దేవుడు ఎందుకు అలా చేశాడో తెలీదు. పిల్లలు పుట్టరు చాలా మందికి. వాళ్ళకి ఒక పేరు పెడతారు గొడ్రాలు అని. గొడ్రాలొచ్చింది. చాలా దారుణంగా అవమానిస్తారు. ఇన్సల్ట్ చేస్తారు. వాళ్ళకి సేమ్ సిట్యుయేషన్స్. ఏ శుభకార్యాలకి పిలవరు వాళ్ళని. వాళ్ళ చేతికి బేబీస్‌ని కూడా ఇవ్వరు. ఏమవుతుందంటే అవునండి. నీ నీడ బేబీస్‌ని కూడా ఇస్తే తాగకూడదు అనే ఒక మాట హ్మ్. అనేస్తారు. అది చాలా హ్మ్. బాధాకరమైన మాటన్నమాట. మరి వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. పిల్లలు పుట్టట్లేదు అని చాలా బాధపడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. యాహ్! వాళ్ళకి మనం ఇంకా ఏం చేయాలి? ఓదార్పునివ్వాలే తప్ప ఇలా డిస్క్రిమినేట్ చేయడం ఎంత పాపమండి. అంటే ఈ ఆచారాలు పాటించాలి. వీటి వల్ల ఎంత బాధపడుతున్నా అది అనవసరం. మరి మనకది కొట్టదా తిరిగి? వాళ్ళ బాధ మనకి తిరిగి కొట్టదని అది ఆలోచించండి ముందు. ఈ ఆచారాలు పాటించకపోతే దేవుడికేం కోపం రాదు. దేవుడు అవును. మనల్నేం శిక్షించడు. ఆ బాధ మనల్ని కర్మ ఉంటది గదా! ఖచ్చితంగా. ఆ బాధ యాహ్! మనల్ని తిరిగి ఖచ్చితంగా కొడుతుందని చెప్తాను. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కూడా ఇప్పుడు పిల్లలు లేరు అంటే అది ఓన్లీ వుమెన్ యొక్క లోపమే అవ్వదు. బట్ మెన్ హ్మ్. యొక్క లోపం కూడా అయ్యుండొచ్చు. బట్ ఏది అనేది హెల్త్ విషయంని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకుంటేనే తెలుస్తుంది. అలా కాకుండా పిల్లలు లేరు అంటే అది హ్మ్. ఓన్లీ వుమెన్ వల్లే లేరు. తనకొక పేరు గొడ్రాలని ఇచ్చేసారు. అదే ఒకవేళ మెన్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండి, అది పిల్లలు లేరనేది మెన్‌కి ప్రాబ్లమ్ అయితే మాత్రం తనకి ఎలాంటి పేరు లేదు ఈ సమాజంలో. అదే. తనకి ఎలాంటి పేరివ్వరు. ఇంకా మెన్‌లో ప్రాబ్లమ్ ఉన్నా సరే వుమెన్‌నే బ్లేమ్ జేస్తారు. బ్లేమ్ ఇంకో చేస్తారు. పెళ్లి చేసేద్దాం వాడికి ఇంకో పెళ్లి చేద్దాం. ఈ అమ్మాయి వల్లే పిల్లలు పుట్టట్లేదు. ఈ అమ్మాయిలోనే అవునవును. ఏదో లోపం. విషయం తెలిసినా గాని అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయి దొరికేసింది మనకి ఫ్రీగా. మన మన ఇంటి చేతుల్లోనే అమ్మాయి ఉంటది కాదు. అమ్మాయి. మన మన ఇంటి అమ్మాయి కాదు. మనం ఏదైనా అనొచ్చు యాహ్! పడుతుంది. తనకి ఇంక వేరే గతి లేదు గదా! సో తనని అదే. బ్లేమ్ చేసేసామనుకో సరిపోతుంది. ఇదే ఆలోచన విధానం తప్పితే ఒక ఆడదాన్ని దేవతలా కొలుస్తాము అంటారు గానీ, దేవతలా కొలవడం పక్కన పెడితే మనిషిలా కూడా చూడట్లేదండి. నిజమేనండి. ఇవన్నీ సహజంగా జరిగేవి. మన డైలీ రొటీన్‌లో జరిగేవన్నీ తీసుకొని మీరు బుక్ రాసారంటే జరుగుతుంది. అది చదవడానికి నాకింకా చాలా ఎక్సైటింగ్‌గా హ్మ్. ఉంది. అంటే యాస్ ఎ వుమెన్‌గా ఇంకా మేము ఫేస్ చేసినయి ఇంకా ఏమున్నాయి అందులో అని తెలుసుకోవడం. అందరికి తెలియాలని మాకు కూడా ఉంటది గదా! సో, వి ఆర్ సో ఎక్సైటెడ్ టు రీడ్ యువర్ బుక్. హ్మ్. ఇప్పుడు తప్పకుండా. రైటింగ్ సంగతి పక్కన పెడితే మీరు ఎలాంటి బుక్స్ చదువుతారు? అంటే స్టార్టింగ్‌లో స్పిరిచువాలిటీ గురించి చదువుతానన్నారు కదా! అవే హ్మ్. కాకుండా ఇంకేమన్నా బుక్స్ స్పిరిచువాలిటీతో చదువుతారా? చదువుతుంటాను. స్పిరిచువాలిటీతో పాటు నావెల్స్ కూడా చాలా చదివాను నేను. ఓకే. హ్మ్. చాలా నావెల్స్ చదివా. 'బలిపీఠం' అని, ఓకే. ఆహ్, తర్వాత పోయెట్రీ చదువుతుంటాను. 'అమృతం కురిసిన రాత్రి', 'మహాప్రస్థానం', ఓహ్! 'ఒక అసమర్థుడి జీవయాత్ర', తర్వాత ఇంగ్లీష్‌లో కూడా కొన్ని చదివాను. ఆహ్, 'ఎ మ్యాన్స్ ఆహ్, ఎ మ్యాన్స్ మీనింగ్ ఫర్ లైఫ్', 'ద ఓకే. పవర్ ఆఫ్ నవ్' అని
ఒక మోటివేషనల్ పోయట్రీ అది. ఇలా చాలా చదువుతుంటాను. అంటే మరీ సూపర్‌గా చదువుతా అని చెప్పను గానీ, పర్లేదు బా బానే చదువుతాను. బుక్స్ చదువుతుంటా. అందులో మీ ఫేవరెట్ ఆథర్స్ ఎవరండి? తెలుగో, ఇంగ్లీషా అండి? బోత్. తెలుగులో ఎవరు? ఇంగ్లీష్‌లో ఎవరు? ఇంగ్లీష్. ఓకే. తెలుగులో చాలా మందున్నారండి. తిలక్ గారు, ఓకే. హ్మ్, శ్రీశ్రీ, తర్వాత యాహ్! ఎద్దనపూడి సులోచన రాణి అని ఒక నావెలిస్ట్ ఉంది. ఓకే. ఆమె, తర్వాత బుచ్చిబాబు గారు, ఆహ్, రంగనాయకమ్మ గారు. రంగనాయకమ్మ గారు టాప్ మోస్ట్ ఫేవరెట్ ఆథర్ నాకు. ఓకే. రంగనాయకమ్మ గారు. ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ బుక్స్ అంత నేనెక్కువ చదవను. సో, ఓకే. చెప్పలేనండి నేను. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ బుక్‌ని ఏ టాపిక్ మీద స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ బుక్. టైం పడుతుంది. బట్ ఉంది మైండ్‌లో ఆలోచన. టాక్సిక్ పేరెంటింగ్ అనుకుంటున్నా. ఆ! పిల్లలందరూ చాలా మంది ఫేస్ చేస్తుంది ట్రామా. అ దాని అవునండి. గురించే రాద్దాం అనుకుంటున్నా. ఎన్ ఐ మీరు థింక్ ఇట్స్ ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారేమో. అవునండి. నేను ఖచ్చితంగా జస్ట్ ప్రతి నార్మల్‌గా పిల్లలు అడుగుతున్నా. ఫేస్ చేసేది. అంటే కొంచెం హ్మ్. అతి జాగ్రత్త వల్ల కూడా అది టాక్సిక్ పేరెంటింగ్‌గా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ! సో, చాలా ఖచ్చితంగా మందికి ట్రామా చాలా బెటర్ వస్తుంది. టాపిక్ అండి. యాంగ్జైటీ అటాక్స్ వస్తున్నాయి. మా సైకియాట్రిస్ట్ చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు టాక్సిక్ పేరెంటింగ్ వల్ల గూడా. నేను చూసాను హాస్పిటల్స్‌కెళ్ళి. మాట్లాడుతుంటా కదా పక్కన వాళ్ళతో. అవునండి. వాళ్ళు చెప్పిన విధానం బట్టి అంటే పేరెంటింగ్ ఎలా ఉండాలంటే స్మూత్‌గా ఉండాలి. పిల్లల్ని కనేయడం గాదు. మీద అందరూ కంటారు. పిల్లల్ని కనడం గొప్ప విషయం గాదు. అలా పెంచే విధానం ఉంటది గదా! అది తెలుసుకోవాలి పేరెంట్స్ ముందు. దాని అవును. గురించి రాద్దాం అనుకున్నా. టాక్సిక్ చాలా పేరెంటింగ్. మంచి టాపిక్ అండి. మీ నెక్స్ట్ బుక్ కోసం కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తూ ఉన్నాను నేనైతే మాత్రం. అండ్ థాంక్ మన యూ. లిజనర్స్ కోసం ఏమన్నా బుక్స్ సజెస్ట్ చేస్తారా? అంటే తెలుగులో బోత్ ఇంగ్లీష్‌లో కూడా. తప్ తప్పకుండా అండి. యాహ్! తెలుగులో అయితే హ్మ్. పోయెట్రీలో అయితే 'అమృతం కురిసిన రాత్రి' చదవండి. చాలా బావుంటది. స్పిరిచువాలిటీలో అయితే ఎక్కిరేల భరద్వాజ గారు రాసిన చాలా బుక్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీలో. ఆ బుక్స్ అయితే చాలా స్మూత్‌గా వెళ్ళిపోతాయి ఫ్లో ట్రాంక్విల్‌గా. స్పిరిచువాలిటీ గురించి తెలుసుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన బుక్స్ ఉంటాయి. అవి తర్వాత నావెల్స్‌లో 'బలిపీఠం' చదవండి. చాలా బావుంటది ఆ బుక్. ఓకే. 'బలిపీఠం' రంగనాయకమ్మ గారు రాసిందే. 'బలిపీఠం' అనే ఒక నావెల్ ఉంటది. అది చదవండి. ఇంగ్లీష్‌లో అయితే నేనెక్కువ చదవలేదు ఇంగ్లీష్‌లో. 2 చదివాను. రెండిట్లో నాకు 'ద పవర్ ఆఫ్ నవ్' అనే ఒక పోయెట్రీ బుక్ ఉంది. అది నచ్చింది బాగా. అది చదవండి. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం. హ్మ్. నేను ఒక 2 ఆప్షన్స్ చెప్తాను. మీరు ఐదర్ దిస్ ఆర్ దట్ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఫస్ట్ వన్ రెడీయా? రెడీ. తెలుగు ఆర్ ఇంగ్లీష్ రైటింగ్? తెలుగు రైటింగ్. ఆబ్వియస్‌లీ తెలుగు రైటింగ్. యువర్ మన భాష కదా! ఫేవరెట్ బుక్. చెప్పండి. యువర్ ఫేవరెట్ బుక్. ఫేవరెట్ బుక్ 'బలిపీఠం' ఫేవరెట్ ఆథర్ ఒక్కరే. రంగనాయకమ్మ గారు. వన్ వర్డ్ ఫర్ యువర్ అద్వైత. 'మై హార్ట్', వన్ వర్డ్ ఫర్ యువర్ నిశ్శబ్దపు కేకలు. 'మై సోల్'. సక్సెస్ ఆర్ సాటిస్ఫాక్షన్? సాటిస్ఫాక్షనే సక్సెస్ అని చెప్తా నేను. గ్రేట్. యువర్ వన్ మెసేజ్ టు ద ఆస్పైరింగ్ రైటర్స్. స్టార్ట్ రైటింగ్. హ్మ్. ఇంకా ఆలోచనలు రాలేదు, నాలెడ్జ్ రాలేదని అనుకోకుండా మీకున్న కొద్దిగా నాలెడ్జ్‌తోనే స్టార్ట్ చేశారనుకోండి, అవే వచ్చేస్తాయి థాట్స్ రాస్తూ ఉంటే. క్రిటిసిజం ఉంటది చాలా. మన బుక్ యా. చదవకుండానే క్రిటిసైజ్ చేస్తారు చాలామంది. సో, అవన్నీ పట్టించుకోకుండా ఒకళ్ళకి నీ నీ బుక్ చదవడం వల్ల ఒకళ్ళకైనా హ్యాపీనెస్ వచ్చిందనుకో, అదే ఒక గ్రేట్ సక్సెస్‌గా థింక్ చేసి రాస్తూ ఉండండి. ఓకే అండి. చాలా మంచి ఆలోచనలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. అంటే ఏజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పేసి మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేశారు. అండ్ మీ అద్వైత ఇంకా చాలా మంది రీడర్స్‌కి చేరాలని, అండ్ మీ పబ్లిష్ అవ్వబోతున్న బుక్ 'నిశ్శబ్దపు కేకలు'కి చాలా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చైతన్య గారు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు పాడ్‌కాస్ట్ ద్వారా. సో, నా మైండ్‌లో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫార్మ్ లాగా అనిపించింది నాకు. మీరు అడిగిన క్వెషన్స్ కూడా ఆహ్, చాలా బాగున్నాయి ఆ క్వెషన్స్ కూడా. ఒక స్మూత్‌గా ఎళ్ళిపోయింది పాడ్‌కాస్ట్ మొత్తం. మీరు అలా హ్యాండిల్ చేశారని నేను అంటాను. హ్మ్. లిజనర్స్‌కి, ఆడియన్స్‌కి అందరికీ థ్యాంక్ యూ.
ఈ బుక్‌ని నెక్స్ట్ బుక్ 'నిశ్శబ్దపు కేకలు' ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవండి. చాలా బావుంటది ఆ బుక్ మాత్రం. మీరు చదువుతుంటే మీ ఆలోచన విధానం మారుతుంది. మీ ఇంట్లో డిస్కషన్స్ కూడా వస్తాయి సమానత్వం గురించి. యాహ్! చాలా బావుంటది ఆ బుక్. సో, థాంక్ యూ అండి. అందరికీ థాంక్ యూ. అందరికీ థాంక్స్ ఫర్ లిజనింగ్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.